హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock, అరౌండ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందరు చూడండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి రాగానే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి వాటర్ ఫిల్టర్ది ఆన్ చేసేస్తాను. తర్వాత ఇది ఐకియాలో తీసుకున్నాను అనమాట. నేను ఆ వాటర్ ఫిల్టర్ కింద ఉంది కదా, అది గ్లాస్ వాటర్ ఫిల్టర్ అనమాట. సో అందులో నేను వాటర్ పట్టుకొని ఉంటాను. సో అది తాగడానికైనా యూజ్ అవుతుంది, లేక కిచెన్కైనా యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా కుక్ చేసుకోవడానికి అలా చేస్తాను అనమాట నేను. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను, గ్రూమింగ్ చేసేస్తున్నాను. అంటే మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్ వర్క్ చేసుకొని తర్వాత ఇలా ఇల్లంతా క్లీన్ చేసి తర్వాత నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. సో ఇక్కడ మీరు చూసేది వచ్చేసి కలర్ ఎసెన్స్ ఐలైనర్ అనమాట. సో చాలామందికి ఐలైనర్ ఎలా వేసుకోవాలని తెలీదు. అండ్ తెలిసినా కూడా ఐలైనర్తో వింగ్స్ ఎలా చేసుకోవాలో, అంటే ఐలైనర్ని కొంచెం స్ప్రెడ్ చేసి ఇంకా మంచిగా వింగ్స్ లాగా ఫామ్ చేస్తూ మనం ఐలైనర్ ఎలా చేయాలో తెలియదు అనమాట, ఎలా అప్లై చేయాలో తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈజీగా ఎలా ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఈజీగా ఐలైనర్కి వింగ్స్ ఎలా పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఒకసారి ఐలైనర్ని ఇలా తీసుకొని ఒక లైన్ లాగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో మనం స్టార్ట్ చేయాలన్నమాట. మన ఐస్కి టాప్లో సెంటర్లో నుంచి స్టార్ట్ చేసి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి లాస్ట్ వరకు. తర్వాత కొంచెం కొంచెం ఇటు సైడ్కి వస్తూ అప్లై చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి థిక్నెస్ ఇంప్రూవ్ చేయాలన్నమాట. కొంచెం స్ప్రెడ్ చేస్తూ అలానే ముందుకు వెళ్తూ ఇట్లా థిక్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వెళ్ళి లాస్ట్లో వచ్చేసి వింగ్స్ లాగా లైట్గా చేయాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా లైట్గా అప్లై చేయాలన్నమాట. అలానే మొత్తం స్ప్రెడ్ చేస్తే మనకి చిన్నగా వింగ్స్ లాగా వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పడం కంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కాబట్టి ఎలా చేయాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇలా ఈజీగా మనం ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు. సో మనం పార్టీస్కి వెళ్ళినా ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా ఇలా ఐలైనర్ అప్లై చేసుకుంటే మన ఐస్కి చాలా అందం ఇస్తుంది. సో నేను వ్లాగ్స్ మాత్రమే కాకుండా ఇలాంటి బ్యూటీ టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. మేకప్ అండ్ బ్యూటీ టిప్స్ లాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఐలైనర్ ఎలా ఈజీగా అప్లై చేసుకోవాలో విత్ వింగ్స్. సో ఇలా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి కమెంట్ చేసి అండ్ మన ఛానల్ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లీనింగ్ అంతా అయిపోగానే నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ దేవుని దీపం అంటిస్తున్నాను కదా, ఇలా డైలీ చేస్తానన్నమాట. సో ఇలా దీపం అంటేగానే నేను తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అది స్టార్ట్ చేస్తాను చేయడం ఆర్ తినడము. ఒకవేళ ముందే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుంటే పూజ అయినాక తింటానన్నమాట. లేకుంటే పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తింటాను. ఏదేమైనా నేను ఫస్ట్ దీపం అంటేగానే తింటాను అనమాట. కొన్నిసార్లు మిస్ అయిపోతూ ఉంటుంది, అది మనం ఏం చేయలేము. ఎందుకంటే కొన్నిసార్లు లేట్ అయిపోతూ ఉంటుంది. మా బాబుకి లంచ్ బాక్స్ అంతా చేసి పంపించాలి కాబట్టి అటు ఇటుగా అవుతూ ఉంటుంది. అండ్ నాకు ఇష్టమైన యూట్యూబర్స్ వచ్చేసి కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు యాక్చువల్గా. బట్ కొంతమంది పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పాలి అంటే హెవెన్లీ హోమ్ మేడ్, ఇంకా ఆశా సుదర్శన్ వ్లాగ్స్, ఇంకా కూల్ బై నీల్, ఇలా కొంతమంది ఉన్నారనమాట. అంటే 4 years బ్యాక్ నుంచి నేను వీడియోస్ అప్పుడప్పుడు వాళ్ళవి చూడడం వల్ల అలా గుర్తుండిపోయారు. అండ్ ఎప్పుడైనా చూస్తూ ఉంటాను వీడియోస్. అంటే కొంచెం డిఫరెంట్గా, అంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట చూడడం వాళ్ళ వ్లాగ్స్ ఎస్పెషల్లీ. అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూస్తూ ఉంటాను వేరే ఛానల్స్ కూడా. బట్ వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళ ఛానల్స్ని అలా గుర్తుండిపోయారు అంతే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు నేను ఉగ్గాని చేస్తున్నాను. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఆర్ బొరుగుల తిరువాత అని కూడా అంటారు కొంతమంది. సో దీనికోసం నేను ఇక్కడ చూపించినట్లుగా ఆ కప్తో 6 cups చేశాను అనమాట. 6 cups బొరుగులు వేసాను. అండ్ దీనికి కావాల్సింది చింతపండు, ఒక బిగ్ లెమన్ సైజ్ అంత చింతపండు, అండ్ ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 3-4 చిల్లీస్, కరివేపాకు, ఇలాంటివి మెయిన్గా
తీసుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్. సో దీనికి తగ్గట్లుగా ఒక 2 కప్స్ ఆయిల్ వేసి అందులో ఆవాలు అంటే పోపుకి వేసుకునే అన్నీ వేసుకొనేసి తర్వాత ఇందులో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి తర్వాత పసుపు అన్నీ యాడ్ చేయాలన్నమాట. బాగా ఇది ఫ్రై చేయాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత టామరిన్ జ్యూస్ ఉంటుంది కదా, అది మనం కొంచెం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉండాలన్నమాట రెడీగా. సో అందులో నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. తర్వాత చెప్పాను కదా టామరిన్ జ్యూస్ ఇలా యాడ్ చేసేయాలి ఇందులో. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఇది బాగా ఉడికిపోవాలన్నమాట. ఉడుకుతూ ఉన్నప్పుడు మనం సాల్ట్ యాడ్ చేయాలి. లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఆయిల్ పైనకి తేలేంత వరకు ఇలా బాగా ఉడకనివ్వాలి. సో నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది హిమాలయన్ పింక్ సాల్ట్. ఈ సాల్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా ఎవరికి కావాల్సినంత అంటే వాళ్ళకి టేస్ట్ తగ్గట్లుగా మనం ఇలా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొరుగులు నేను 6-7 కప్స్ తీసుకున్నానని చెప్పాను కదా. సో అవి నానబెట్టి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టేసి అవి మెత్తగా అయిన తర్వాత ఇలా వాటర్ అంతా పిండేసేసి ఇలా ఇంకొక బౌల్లో తీసుకోవాలన్నమాట. ఇలా డ్రై అయిన అంటే సాఫ్ట్గా అయిన బొరుగుల్ని ఒక సైడ్కి తీసుకొని అందులో చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. నేను చూపించాను కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఇది పప్పుల పొడి అనమాట. సో ఒక 4-5 టేబుల్ స్పూన్ పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను ఇందులో. సో ఇదంతా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది యాడ్ చేయడం వల్ల ఈ ఉగ్గానికి మంచి టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చేసుకున్న ఈ మిక్చర్ వచ్చేసి ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసి ఫుల్గా కలిపేయాలి. సో కలిపిన తర్వాత ఇది ఇలా కనిపిస్తుంది ఫైనల్గా. సో ఈరోజు ఈ ఫ్రైడే మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే అనమాట. జనరల్గా మేము 2 వీక్స్కి వన్స్ అలా చేసుకుంటాం ఇలాంటిది. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. సో దీనికి జనరల్గా బజ్జీ లాంటివి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను అలాంటిది ఏం చేయలేదు. ఇందులో నేను పిక్కల్ లాంటివి ఇలా వేసుకొని తింటానన్నమాట, బాగుంటుంది. మా బాబు వచ్చేసి మార్నింగ్ లేచి టీవీ ఆన్ చేసుకొని చూస్తున్నాడు, అలానే బ్రష్ కూడా చేస్తున్నాడు. సో బ్రష్ అయినాక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ బోర్న్విటా చేస్తున్నాను అనమాట. నాకు ప్లస్ మా వానికి బోర్న్విటా చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నాను కదా గ్లాస్ బాటిల్స్, ఇవి చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ చాలా మంచిది. అంటే జనరల్గా ప్లాస్టిక్ యూజ్ చేయడం కంటే ఇలాంటి గ్లాస్వి యూజ్ చేయడం చాలా మంచిది. సో ఈ మధ్య నేను తీసుకున్నాను అనమాట. ఇవి అమెజాన్లో తీసుకున్నాను నేను. ఇలాంటివి 3 బాటిల్స్ తీసుకున్నాను. సైజ్ ఏం చాలా పెద్దగా ఉండదు, మీడియం సైజ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇందులో నేను షుగర్, టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ లాంటివి స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా ఇందులో షుగర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దాంట్లో టీ పౌడర్, కాఫీ పౌడర్ అలాంటివంతా స్టోర్ చేసుకొని ఉంటాను అనమాట. చూసారు కదా ఇక్కడే సైడ్లో పెట్టుకొని ఉంటాను. స్టవ్ పక్కనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో స్టవ్ పక్కన ఉండడం వల్ల ఇవి కొంచెం గలీజ్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు 2 వీక్స్ ఒకసారి అట్లా క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా మసాలా ఐటమ్స్ లాంటివి అంతా మిక్స్ ఐటమ్స్ అనమాట. పోపు వేసుకునే ఐటమ్స్ లాంటివి అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను. సో కిచెన్లో ఇలా ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అండ్ అన్నీ నీట్గా ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ మనకి దగ్గరలోనే ఉంటుంది, హ్యాండ్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈజీగా ఉంటుంది పని చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నేను కలుపుతూ ఉన్నాను అనమాట మా బాబుకి అండ్ నాకు. నెక్స్ట్ వచ్చేసి నేను తాగేస్తాను, ఇప్పుడు బోర్న్విటా తాగేస్తాను. అండ్ దెన్ ఇంకా వేరే పని ఉందన్నమాట. బట్టలు ఉన్నాయి, ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి, అవి కూడా వేసేయాలి. ఎందుకంటే బెంగళూరులో కొన్నిసార్లు వెదర్ అంటే డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. 1 డేలో కొన్నిసార్లు చాలా ఎండ వచ్చేస్తుంది, తర్వాత వాన వచ్చేస్తుంది, అలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనం చూసుకొని బట్టలు ఆరేసుకోవాలి. సో ఇది ఎల్జీ వాషింగ్ మిషన్ అనమాట. ఇది ఫ్రంట్ లోడ్. సో ఇది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అంటే డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో నేను సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ వాడుతున్నాను. యాక్చువల్గా ఇది స్టార్టింగ్లో టాప్ లోడ్కి తీసుకున్నాను, ఆ లిక్విడ్ అంతా అయిపోయింది. నేను బై మిస్టేక్ టాప్ లోడ్కి తీసుకున్నాను అనమాట, మర్చిపోయి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ లోడ్ లిక్విడ్ షాషే తీసుకున్నాను.
ప్యాకెట్లో ఉండేది నేను ఇందులో లిక్విడ్ యాడ్ చేశాను అనమాట. సో ఇది టాప్ లోడ్కి యూస్ అయ్యే లిక్విడ్ కాదు, లోపల ఉన్నది ఫ్రంట్ లోడ్కి యూస్ అయ్యే లిక్విడ్ అనమాట. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను లిక్విడ్ని. మనకి ఆ బట్టలు బట్టి మనం లిక్విడ్ చూసుకొని యాడ్ చేయాలి ఇందులో. ఈ ఎల్జీ వాషింగ్ మిషన్ వచ్చేసి 6 kgsదే అనమాట. ఇందులో యాడ్ చేసిన తర్వాత మనం ఆపరేట్ ఎట్లా చేయాలి అంటే మనకి తగ్గట్లుగా ఇక్కడ కాటన్ వేర్కి సపరేట్గా, వూల్కి సపరేట్గా, ఇంకోటి స్పోర్ట్స్ వేర్, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బట్టలకి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను 30 minutesలో పెడుతున్నాను. నా బట్టలు బట్టి నేను అప్పుడప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని పెడుతూ ఉంటాను. అండ్ దెన్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను, రసము అండ్ ఇంకొక వెజిటేబుల్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే చెక్ చేసి చేసేయాలి. సో ఇదనమాట ఈ వ్లాగ్. చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.